పొలిమేర డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తన కొత్త చిత్రం 28 డిగ్రీల సెల్సియస్తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో విడుదలైంది. నవీన్ చంద్ర మరియు శాలిని వడ్నికట్టి జంటగా నటించిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. మొదట కరోనా టైంకి ముందు విడుదల కావలసి ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఆలస్యమైంది. ఇటీవల ట్రైలర్ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు నిర్మాతలు. ట్రైలర్కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ను చూస్తే కథ ఒక ఇంటిలో జరుగుతూ చనిపోయిన ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంచి రక్షించాలనే వినూత్న కాన్సెప్ట్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రం ఏప్రిల్ 4న థియేటర్లలో ప్రదర్శనకు రానుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు క్షమాపణలు చెప్పారు. నితిన్ నటించిన రాబిన్హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ వార్నర్పై సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు వార్నర్ అభిమానులకు బాధించడంతో రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో ద్వారా బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ గాయపరచలేదని, వార్నర్ తనకు చాలా ఇష్టమని, అతని క్రికెట్ మరియు సినిమాల పట్ల ఆసక్తిని తాను గౌరవిస్తానని చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఇటు వార్నర్ అటు నితిన్తో తనకున్న సన్నిహిత సంబంధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రాబిన్హుడ్ సినిమా మార్చి 28న విడుదల కానుంది. రాబిన్హుడ్ తొలివారం స్పెషల్ టికెట్ ధరలతో రాబోతోందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మల్టీప్లెక్స్ థియేటర్లో ప్రతి టికెట్పై ₹75 అదనంగా ఛార్జ్ చేయడానికి, సింగిల్ స్క్రీన్లలో 50 వరకు అధిక ధర వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. మొదటి వారం హైప్ను క్రాష్ చేసుకోవాలనే నిర్మాతలకు ఇది ప్లస్ అవుతోంది. ప్రస్తుతం థియేటర్ల వద్ద స్పెషల్ షోస్, అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా 25 నుంచి 30 కోట్ల వసూళ్లు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఫన్, కామెడీ, యాక్షన్ మిక్స్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా టికెట్ రేట్లు పెరగడంతో ఓపెనింగ్స్ పరంగా రాబిన్హుడ్ బాక్స్ ఆఫీసును షేక్ చేయడం ఖాయమంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్టు పనిని పూర్తి చేశాడు. ఇటీవల సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం సమయంలో ఈ సినిమా గురించి మాట్లాడి అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాలో చిరంజీవి అభిమానులు ఆయన్ను ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించనున్నాడట. ఈ సినిమా క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇచ్చాడు. ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర కొత్తగా, ఆయన న్యాచురల్ కామెడీ టైమింగ్తో ఉంటుందని తెలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఉగాది రోజున ప్రారంభం కానున్నట్లు సమాచారం వినిపిస్తోంది. కంప్లీట్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఒక బ్రాండ్గా ఎదిగాడు. ప్రస్తుతం అతని లైనప్లో భారీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో త్రివిక్రమ్తో ఒక గ్రాండ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. నిజానికి పుష్ప 2 తర్వాత ఇదే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు దీని స్థానంలో అట్లీ సినిమా వస్తోంది. అయితే తాజాగా త్రివిక్రమ్ సినిమా గురించి నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మైథాలజీ సబ్జెక్ట్ని ఎంచుకుని ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట. యావత్ భారతదేశం దీనివైపు ఆకర్షితమవుతుందని ఆయన ధీమాగా చెప్పారు. భారతీయ ఇతిహాసాల్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక కొత్త పాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.